రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ ఆ విమర్శలు చేసే విషయంలో కంట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రాజకీయ ప్రత్యర్థులకు రెస్పెక్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. లేదంటే సిల్లీ పొలిటీషియన్గా హిస్టరీలో మిగిలిపోవడం ఖాయం. ఈ ఫ్యాక్టర్స్ గురించి తెలియక ఎందరో రాజకీయ నాయకులు 2019 నుంచి 2024 వరకు రెచ్చిపోయారు. సర్వదూలానాం నోటి దూల ప్రధానం అనే సామెత రాజకీయాల్లో బాగా వర్తిస్తుంది. అది తెలియని నేతలు 2024 ఎన్నికల్లో దాని ఫలితాన్ని కూడా చూసినటువంటి పరిస్థితి. పాలిటిక్స్లో సెల్ఫ్ కంట్రోల్ మిస్ అయినప్పుడు ప్రజాసేవలో లాంగ్ టర్మ్ ఉండడం సాధ్యమయ్యే పని కాదు. దీనికి ఎందరో ఎక్స్లు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని, గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీమోహన్, హిందూపురం పార్లమెంట్ నుంచి గోరంట్ల మాధవ్, నగరి నియోజకవర్గం నుంచి ఆర్కే రోజా వంటి వారు ఇలాగే నోటితో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సమస్యలు, కేసులు నోటితోనే తెచ్చుకున్నారు. తమ పార్టీ హైకమాండ్ నుంచి కోఆపరేషన్ ఉండడంతో వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లిన పరిస్థితి. ఇప్పుడు ఏపీలో అధికార టీడీపీలో కూడా అటువంటి వాతావరణం కనపడుతుందని ఆ పార్టీ క్యాడర్ ఫైర్ మీద ఉన్నారు. ముఖ్యంగా పాయకరావుపేట ఎమ్మెల్యే హోంమంత్రి అనిత విషయంలో ఈ విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. సాధారణంగా దూకుడు స్వభావం కలిగిన హోంమంత్రి మేడం 2024లో ఆ పదవికి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి మేడం గారి యాటిట్యూడ్లో కానీ, మాట తీరులో కానీ, బిహేవియర్లో కానీ చాలా తేడా వచ్చింది అనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. 2019 నుంచి 2024 వరకు తనతో తిరిగిన ఎందరో మహిళా నేతలను మేడం సైలెంట్గా సైడ్ చేశారనే విమర్శ కూడా ఉంది. ఇక ప్రెస్లో హైలైట్ అయ్యేందుకు సెల్ఫ్ పిఆర్ క్రియేట్ చేసుకోవడంలో ఈ మాజీ టీచర్ గారు పీహెచ్డీ చేశారు. అందుకే టీడీపీ సోషల్ మీడియా అకౌంట్స్లో రీల్స్ రూపంలో వైరల్ అయ్యేందుకు మీడియా సమావేశాల్లో ఆమె మాట్లాడుతున్న మాటలు, వాడుతున్న భాషపై కూడా కంప్లీట్గా అసంతృప్తి ఉంది. హోంమంత్రి హోదాలో కొంత సెల్ఫ్ ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆమెకే బూమరంగ్ అవుతున్నాయి. వివాదాలకు మేడం క్రమంగా కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. ఒక మహిళా కానిస్టేబుల్ చిన్నపిల్లను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను ఇంటికి పిలిచి గౌరవించారు అనిత. ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్ వ్యవహారాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. వైసీపీ ప్రో మీడియా వాస్తవాలు బయటపెట్టింది. ఆ వాస్తవాలు పక్కా కరెక్ట్ అనే క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది. దీంతో మేడం గారు కంగుతిన్న పరిస్థితి. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే విషయంలో కూడా కంట్రోల్ తప్పుతున్నారు అని ఆగ్రహం వ్యక్తమవుతుంది. అసెంబ్లీలో, ముఖ్యంగా శాసన మండలిలో ఆమె మాట్లాడుతున్న మాటలపై కూడా టీడీపీ సర్కిల్స్లో పెద్ద చర్చ జరుగుతోంది. తాను హోంమంత్రిని అనే అహంకారాన్ని మేడం గారు చూపిస్తున్నారని, తాను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న విజయనగరంలో కూడా ఇదే యాటిట్యూడ్ కనపడుతోందని, కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కానీ, జిల్లా మంత్రిని కానీ ఆమె లెక్క చేయడం లేదు అనే డిస్కషన్ మొదలైంది. దాని గురించి చర్చించండి రా బాబు అంటే ఈరోజు ఇందాపూర్ కంపెనీ గురించి, హెరిటేజ్ గురించి మాట్లాడే సందర్భం సొంత జిల్లాలో కూడా అదే యాటిట్యూడ్ కనపడుతోంది. అది అక్కడితో ఆగకుండా ఆమె వద్ద పనిచేసే సిబ్బంది విషయంలో కూడా కొంత దూకుడు ప్రదర్శిస్తున్నారు అనే కామెంట్ కూడా ఉంది. సాధారణంగా హోంమంత్రిగా ఉన్నప్పుడు వినయం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాబినెట్లో సీఎం తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్న పదవి హోంమంత్రి. దళిత నేతలను హోంమంత్రి చేస్తున్న సంప్రదాయం 2009 నుంచి కొనసాగుతూ వస్తోంది. 2019లో వైఎస్ జగన్ కూడా దళిత నేతలను హోంమంత్రులను చేశారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ టీడీపీ కూడా మహిళా దళిత నేతకు హోంమంత్రి పదవి కట్టబెట్టింది. పని చేయడం పక్కన పెడితే విమర్శల విషయంలో ఆ పదవిలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏకవచనంతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. టీడీపీ సీనియర్ నేతలు కూడా రాజకీయ ప్రత్యర్థులను గౌరవిస్తూ ఉంటారు. క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీని చెబుతూ ఉంటారు ఆ పార్టీ అధినాయకులు. కాబట్టి వారిని ఫాలో కావాల్సిన అవసరం కూడా అనితకు ఉంది. సోషల్ మీడియాలో వైరల్ కావాలి అనే ఇంటెన్షన్తో ఆమె చూపిస్తున్న యాటిట్యూడ్ భవిష్యత్తులో ఆమె రాజకీయ జీవితానికి బ్రేకులు వేసే ఛాన్స్ ఉంది. కాబట్టి అనిత శాఖాపరంగా, వ్యక్తిగతంగానూ పదవిలో ఉన్నప్పుడు మార్పులు చేసుకుంటే బాగుంటుంది. అంతేకాని పైవారి మెప్పు కోసం, లేదంటే ఐటీడీపీ పొగడ్తల కోసం ఏకవచన పిలుపులు పిలిస్తే మారుతున్న రాజకీయ వాతావరణంలో ఖచ్చితంగా ఊహించని షాకులు కోలుకోలేకుండా తగిలే అవకాశం ఉంటుంది.
అటు టీడీపీ సీనియర్లు కూడా అనితకు కొంత సలహాలు ఇవ్వాలని ఆమె శ్రేయోభిలాషులు కోరుతున్నారు.